भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. మనం ముక్తి విషయంలో ఉన్నాము. ఋగ్వేదాది భాష్య భూమికలోని ముక్తి విషయం. ఇక్కడ ముక్తి అంటేనే శరీర బంధనాల నుండి వేరవ్వడం. శరీరాలు అంటే 3: కారణదేహము, సూక్ష్మదేహము, స్థూల దేహం. ఈ 3 దేహాల నుండి మనం విడుదలైనప్పుడే ముక్తి లభిస్తుంది. సామాన్యంగా స్థూల దేహము పలుమార్లు మనం ప్రయత్నించకపోయినా దాన్ని మనం సార్థకంగా ఉపయోగించుకున్నా, నిరర్థంగా ఉపయోగించుకున్నా, శ్రేష్టమైన కర్మలు చేసినా, దుష్కర్మలు చేసినా అది మన నుండి తొలగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పటి వరకైతే జీవాత్మతో కారణదేహము, సూక్ష్మదేహం ఉంటుందో, ఆ 2 దేహాలు జీవుడితో ఉన్నంత వరకు స్థూల దేహ ప్రవేశము ఆగదు. అది మనం తెలుసుకోవాలి. అందువలన ఎప్పుడైతే జీవుడు, అంటే ఇది భగవంతుడు జీవాత్మకి మానవ జన్మ ఎత్తినప్పుడు అనివార్యంగా నియమాలు పెట్టాడా అనేది మనం ఎప్పుడు కూడా ఈ సందేహంలో ఉండకూడదు. పరమాత్ముడు వేదములో విధి విధానాన్ని పెట్టాడు. ఏది? మానవ జన్మలో మనం ఎటువంటి కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యకూడదు, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, పారివారికంగా ఎలా ఉండాలి, సమిష్టిగా ఎలా ఉండాలి అని మాత్రం పరమాత్ముడు తప్పకుండా వివరణ ఇస్తాం. ఒక ప్రాణిని నీవు అధర్మముగా ఆశ్రమ నియమాన్ని ఉల్లంఘించి దండిస్తే, అంటే వర్ణమును ఉల్లంఘించి దండిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఒక అధ్యాపక, అంటే బ్రాహ్మణ వర్ణములో ఉన్నాడు, అధ్యాపన కార్యం చేసే వృత్తిలో ఉన్నాం, లేదా వ్యాపార వృత్తిలో ఉన్నాం, లేదా సేవాధర్మ వృత్తిలో ఉన్నాం. సేవాధర్మ వృత్తిలో ఉన్నప్పుడు ఆ పరిధిలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, వ్యాపారములో కూడా దోచుకోబడ్డాము దొంగ వల్ల, అధ్యాపన కార్యం చేస్తున్నప్పుడు కూడా ఆ ఆశ్రమంలో కూడా దోచుకోబడ్డా, దొంగలు పడ్డా. ఆ దొంగల్ని మనము పట్టించేంత వరకే మన బాధ్యత, తెలియజేసేంత వరకే మన బాధ్యత. అంతేకాని మన సంపత్తిని దోచుకున్నాడు, అది మన ఇంట్లో దోచుకున్నాడు గాని అని భావనతో మనము అతనిని అవయవహీనముగా దండించకూడదు. అది మనం రాజుకు అప్పచెప్పాలి. రాజు చర్చించి వీడి ప్రవృత్తి ఏ విధంగా ఉంది, ఇది మొదటిసారా, ఎందుకు చేశాడు, ఇంతకు ముందు కూడా చేశాడా, ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టాడా, ఇతన్ని మనము ఇంతకు ముందు కారాగారంలో బంధించి మంచి నడవడి అలాంటి ఉపదేశం ఏమైనా ఇచ్చామా, అయినా వినలేదా, ఇవన్నీ పరిశీలించి రాజు విద్వాంసుని ఆధీనములో, మంత్రుల ఆధీనములో
ప్రజల ఆధీనములో నిర్ణయించి ఆ వ్యక్తికి దండన ఇస్తాడు. అది వర్ణాశ్రమ అంటే వర్ణముతో కూడుకున్న వృత్తిని మనము గమనించాం. ఇప్పుడు రాజు ఒక దుష్టుణ్ణి అవయవహీనంగా చేపించాడు, అంత దండించాడు. కాల్లో చెయ్యో నడుం భాగమో ఇరిగింది. రాజు స్వయముగా ఇరగదీశాడంటే కాదు, ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అవయవహీనమైనప్పుడు ఎవరైతే ఆజ్ఞను పాటించి సైనికుడు దండించాడో ఆ అవయవహీనము జరిగినప్పుడు ఆ వ్యక్తికి ఎంత క్షోభ కలుగుతుందో ఆ క్షోభ వెనుక సైనికునికి కానీ రాజుకు కానీ పాపకర్మ అంటుకోదు. అది విధానం. రాజు తన రాజ్యములో దుష్టులు లేకుండా పరిపాలించాలి, ముందు వారికి ధర్మోపదేశం చేయించాలి, కారాగారంలో ఉంచి ప్రశిక్షణ ఇవ్వాలి. దాన్ని భయంకర ప్రవృత్తిగా మార్చుకున్నారంటే మాత్రం తప్పకుండా దండన విధానం ఉంది. అలా దండించినప్పుడు ఆ రాజుకు కానీ ఎవరైతే విచ్ఛేదం చేశారో ఆ సైనికులకు కానీ పాపం అంటుకోదు. కానీ మనము క్షత్రియ వర్ణములో లేము, మనం రాజు యొక్క ఆజ్ఞలో లేము, సైనికులము కాదు, మనం అన్య వర్ణములో ఉన్నాము. మనకు హాని జరిగింది, మనము తెలియజేయాలి. కానీ మనము స్వయముగా మన ఇంటి ముందు చెట్టు కట్టేసి కొట్టి అవయవహీనం చేస్తే మనకు పాపం తగులుతుంది. ఇది విధానం ఉంది వేదములో. నీవు వర్ణాశ్రమ ధర్మము యొక్క నియమాలను ఉల్లంఘించకూడదు. అది వర్ణముతో కానివ్వండి, ఆశ్రమ ధర్మాలు కూడా కానివ్వండి. ఇప్పుడు ఒక గృహస్థ జీవితంలో ఉన్న సామాన్యంగా గృహస్థ జీవితంలో మీరు చాలా గమనించుకోవాలి. కన్యాదానము అనే ఒక పదం ఉంది. నిజంగా అక్కడ వేద వాంగ్మయములో కన్యాయాః ఆదానం, కన్యాదానం కాదు. లేదా మీరు కన్యా ఆగి దానం అని చెప్పండి, కానీ మనం కలిపి చెప్తున్నాం, కన్యాదానం అంటున్నాం. అంటే కన్యాయాః ఆదానం. శాస్త్రానుకూలముగా ఏ తండ్రి అయితే పుత్రికను పొంది ఉన్నాడో ఆ తండ్రి తన పుత్రికను యుక్త వయసులో విద్య చేత శోభాయమానముగా అలంకరింపజేసి మండపమున వేదోక్త బ్రాహ్మణుల సమక్షమున బంధుమిత్రుల సమక్షమున కన్య యొక్క ఆదానము చేస్తే ఆ తండ్రికి తప్పకుండా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఇది సత్యం, ఇది శాస్త్ర విధానం. కానీ తండ్రి వ్యసనపరుడై జూదమునకు లోనై తన కన్యను విద్య చేత శోభాయమానముగా మార్చకుండా డబ్బులకి తన కూతుర్ని గనక అమ్మి వేస్తే అతను తప్పకుండా నరకానికే వెళ్తాడు. ఇది శాస్త్రములో చెప్పబడిన సత్యమైన సిద్ధాంతం. ఏ తండ్రి అయినా తన కూతుర్ని మండపానికి తెచ్చేటప్పుడు ఆమెను చక్కగా అలంకరింపజేసుకొని తేవాలి. అలంకరణ అనేది వేద పరంపరలో చూస్తే విద్య, మర్యాదలు, శిష్టాచారము. లోకముగా చూస్తే మంచి వస్త్రాలు, వీలవుతే సువర్ణాది ధాతువులు, అది కూడా రుణం చెయ్యొద్దు అన్నాడు. అప్పు చేసి కాదు, నీ యొక్క స్తోమత. కానీ నీవు సోమరిగా ఉండడానికి వీలు లేదు, వ్యసన పరుడుగా ఉండడానికి వీలు లేదు, అహంకారముగా ఉండడానికి వీలు లేదు. గృహస్థములో బుద్ధిపూర్వకముగా యోజన చెయ్యకుండా సోమరిగా ఉండకూడదు. అది నీ గృహస్థ ధర్మం.
నీవు గృహస్థాశ్రమములో శ్రమించకపోతే, ధనికుడివి కాకపోతే, సంతానాన్ని విద్యావంతులుగా మార్చకపోతే పరమాత్ముడు ఆ వ్యక్తిని స్వర్గ ప్రాప్తికి ఇవ్వడు అర్హత. అది గుర్తుంచుకోండి. అందుకనే ఎవరైతే కన్య యొక్క ఆదానము చెయ్యరో ఆ తండ్రి తప్పకుండా నరకానికే వెళ్తాడు. కానీ వ్యావహారిక భాషలో కన్యాదానము అంటే వరుడికి కాలు గడిగి ఆ తాంబూలంలో ఉన్న నీళ్ళని నెత్తి మీద పోసుకోవడం అనే పరంపర వచ్చింది. పదం మాత్రం శాస్త్రోక్తమైన పదమే. కన్యాదానము చెయ్యకపోతే తండ్రికి ఫలము లభించదు, అది కూడా శాస్త్రోక్తమైన వాక్యమే. కానీ శాస్త్రం ఏమి చెప్తుంది, ఎలా చెప్తుందో దాన్ని మనం తెలుసుకోక కన్యాదానం కన్యాదానం అంటారు. అయితే మీరు తెలుగు వాళ్ళు కామా పెట్టండి, కన్యా దానం ఆపండి. కానీ ఆపమే కన్యాదానము అంటున్నాం. అంటే అక్కడ కన్యాదానము అంటే ఆ ఉంది, దీర్ఘ ఆకారం ఉంది. ఆదానం అంటే మండపములో బంధుమిత్రుల సమక్షమున తండ్రి తన కూతుర్ని మరొక గోత్రానికి సమర్పిస్తే ఆ గోత్రములో జన్మించిన వరుణ్ణి ఇతను అల్లుడుగా తీసుకుంటున్నాడు. అంటే ఆదాన ప్రదానము జరుగుతుంది అక్కడ. ఈ యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులని మనం ఈ మండపములో బంధువుల సమక్షమున ఆదాన ప్రదానం చేసుకుందాము గౌరవముగా, ఇంతమంది సాక్షులు. ఇది చక్కటి సాంప్రదాయం, ఇది వేద సిద్ధాంతం. కానీ కాళ్ళు కడిగి ఆ కన్యకి తండ్రి మరణిస్తే ఆ బాధ్యతలు పూర్తిగా తల్లి తీసుకుని ఆ తల్లిని మండపములో దూరం పెట్టమని శాస్త్రం చెప్పలేదు. సహాయంగా ఉండండి, పినతండ్రి, పెద్ద నాన్న, బంధువులు చక్కగా అందరు కలిసి సహకరించండి. ఒక తండ్రి చెయ్యవలసిన బాల్య దశ నుండి యుక్త వయసుకు చెయ్యవలసిన విద్యలు గాని, భోజన వ్యవస్థ గాని, వస్త్ర వ్యవస్థ గాని పినతండ్రి, పెద్ద నాన్న, తాతలు, మేనమామలు తీసుకోవాల బాధ్యత. అక్కడ మాత్రం మనము చాలా వెనుకకుంటున్నాం, లేదా తెలియకుండా వర్ణిస్తున్నాం, వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారేమోనని. అంటే ఒక బాల్య దశలో ఒక స్త్రీ సంపాదించే భర్తను కోల్పోతే ఆ సంతానాన్ని ఇటు భర్తకు సంబంధించిన రక్త సంబంధికులు కానీ, తనకు సంబంధించిన రక్త సంబంధికులు కానీ సహాయము చేసి ఆమె యొక్క గృహస్థ జీవితాన్ని సౌకర్యంగా మార్చడం అనేది మన సామాజిక మానవీయ ధర్మం. ఇది దాన్ని మనం యశస్సులోకి మార్చుకుంటున్నాం. దాన్ని మనం ఆ తల్లిని, ఆమె తల్లి తన సంతానం కోసము నిశలు ఎంతో కష్టపడుతుంది, ఆమెను అవమానిస్తున్నాం మనం మండపంలో. ఎలా ముక్తి లభిస్తుంది? కానీ ఆచార వ్యవహారాలని యథాయోగ్యంగా మానవుడు చెయ్యాలి. మనము ఒక కుటుంబములో ఇద్దరు కలిసి నడపవలసినటువంటి ఆ గృహస్థ బండిలో ఒక ఎద్దు ఆగిపోయింది, ఎద్దు మరణించింది, మరొక ఎద్దు మీద భారం ఉంది అంటే మనం మానవీయ దైవత్వముతో చేయూతనివ్వాల్సిందే. అది మనందరి కర్తవ్యం. దాన్ని మనం యశస్సులోకో, కీర్తిలోకో, చర్చలోకో మార్చుకుంటున్నామంటే అది కూడా పరమాత్ముడు చూస్తాడు. ఆ విధమైనటువంటి ఔన్నత్యముతో కూడుకున్న వ్యవస్థ వేదములో ఉంది. ఒకవేళ ఆ పినతండ్రి తన అన్న బిడ్డలని అన్న చనిపోతే, లేదా తమ్ముని బిడ్డలని తమ్ముడు చనిపోతే, వీళ్ళు బ్రతికున్న వాళ్ళు బాధ్యత తీసుకొని సవతి తల్లిగా కాకుండా
పూర్ణ తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో మేము ఉత్తరదాయిత్వం తీసుకుంటామంటే నిజముగా ఆ కన్య అంటే ఆ స్త్రీ సంతానాన్ని వాళ్ళ మర్ది గారికో, లేదా వాళ్ళ తోబుట్టిన తమ్ముడికో, లేదా వాళ్ళ భర్తకు తోబుట్టిన అన్నయ్యకో ఆ సంతానాన్ని ఇచ్చి ఆమె చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోవచ్చు. కానీ సమాజంలో నేడు ఆ వ్యవస్థ లేదు. తల్లియే కష్టపడుతుంది. మరి అటువంటప్పుడు మనము మన సామాజిక మనుష్య దైవత్వ విలువల్ని మనం ఆచరించకుండా వస్త్రాలను ధరించుకొని మండపములో మనం ఏదో వీళ్ళకు సహకరించాము అని యశస్సు కోరుతున్నామే, అది వేదములో ఉందా? ఆ విధమైన యశస్సుని కోరుకోవడం అది కర్మఫలమా? దాన్ని మనం పుణ్యకర్మలోకి మార్చుకోగలుగుతామా? నిజంగా మనం మనుష్య మాత్రులమై వారి 20 ఏండ్ల 30 ఏండ్ల జీవితంలో ఎన్నిసార్లు కడుపు నిండా అన్నం పెట్టాం ఆ కుటుంబానికి, ఎన్నిసార్లు విద్యకు ఉపయోగపడ్డాం. వాళ్ళు ధరించిన 20 ఏండ్ల వస్త్ర కాలంలో మీరు ఎన్నిసార్లు వస్త్రాలు ఇచ్చారు? మన పట్ల మనమే ప్రశ్నించుకోవాలి. ఎంత సహకరించాం మనము? సహకరించినప్పుడు ప్రసన్నముగా వివాహ మండపములో ప్రసన్నముగా ఉండండి, సహకరించండి. యశస్సులోకి మేము చాలా చేశాము అని ఇతరులు వర్ణించుకోకండి, మీరు ఆ రూపాన్ని ప్రదర్శింపజేసుకోకండి. ఇవన్నీ కూడా బంధనానికి కారణమే. ఈ దేహములో మనం ఉన్నాము అనంటే వివిధ కర్మలు, మనం నిత్య జీవితంలో ఒక ప్రాణిని మనం చంపడం లేదు అన్నంత మాత్రాన మనం అహింసావాదులము కాదు. ఇలాంటి ఘ్నంతి ఆత్మను మనం దుఃఖింపజేస్తున్నాం. ఈ విధంగా ఏమి తెలియకుండా మనకు తోచింది మాట్లాడి, మనకు అర్థమైంది మాట్లాడి మనం సమాజాన్ని తప్పు త్రోవలో పట్టిస్తున్నాం. ఏ తండ్రి కూడా తన కన్యని దానము చెయ్యడు, ఆదానం చేస్తాడు. ఆదానం చెయ్యవలసిందే. ఆదాన ప్రధాన వ్యవహారాలు వేదోక్తముగా కళ్యాణ మండపములో బంధుమిత్రుల సమక్షమున సాక్షీభూతముగా జరగవలసిందే. అటుల చేసినప్పుడే ఇరువురి గోత్రాలకు, ఇరువురి కుటుంబాలకు సంతాన ఉత్పత్తి జరుగుతుంది, సౌఖ్యం లభిస్తుంది, యశస్సు లభిస్తుంది, స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. అన్యథా వ్యవహారములో ఇవి కోల్పోతాము. అందుకనే జీవుడు పరమాత్ముడు ఈ విధి విధానం సామాజిక కర్తవ్యాల యందు మాత్రం ఇది విధి అన్నాడు, ఇది కాదు అన్నాడు. కానీ మోక్షానికి మానవుడిగా పుట్టావంటే నీవు మోక్షం కోసం ప్రయత్నం చెయ్యవలసిందే, లేకపోతే కాదు అని మాత్రం పరమాత్ముడు ఎక్కడా శాసించలేదు. అక్కడ జీవాత్మకి స్వతంత్రత ఇచ్చాడు. నీకు ఈ కారణ దేహము, సూక్ష్మ దేహము, స్థూల దేహముతో సమ్మిళితమై ఉంటూ దేహజనిత అనగా దేహము లోపల కొన్ని వ్యాధులున్నవి, అలాగే బంధువర్గము అజ్ఞానముతో కొంత దుఃఖం ఉంది, ఆది దైవిక ఆది భౌతిక దుఃఖాలున్నవి. ఇవి నేను అనుభవించి అలసిపోయాను. దీనికంటే భిన్న మార్గం ఏమైనా ఉందా? లేదా ప్రతిసారి మంచి కర్మలు చేసి మానవ జన్మకి రావడం, మళ్ళీ ఇక్కడ ఏమైనా జారి పడితే క్రిమి కీటకాది యోనిలోకి వెళ్ళడం, ఇంతైనా నీ సృష్టి? అనగా క్రిమి కీటకాది నుండి వృక్షాదులు మానవ జన్మ, ఉచ్చకోటి మానవ జన్మనేనా కర్మ ఫలాలకు అర్థం? దీనికి భిన్నదేమైనా ఉందా? ఉంటే దాన్ని ఏమంటారు? దానికి అర్హత సంపాదించాలంటే మేమేం చెయ్యాలి? మరి మేమింత కష్టపడి అర్హత సంపాదిస్తే అక్కడ మేము ఎంత కాలం ఉంటాము అని ఏ జీవాత్మ అయితే తనని తాను ప్రశ్నించుకుందో వాళ్ళకి సమాధానం ఉంది ముక్తి విషయము. ముక్తిని ఎవరైతే కోరుతున్నారో 2 ఆప్షన్స్. ఒకటి ముక్తిని కోరుకోవడం, రెండవది చాలా తీవ్ర బుద్ధి గల
రమణీయ దేహము కావాలి అంటే మనం వర్తమానములో శ్రేష్టమైన జ్ఞానాన్ని, శ్రేష్టమైన కర్మల్ని చెయ్యవలసిందే. నాటకాలు ఆడుకుంటూ కూర్చుంటే మనతో వార్ధాక్యంలో ఎవ్వరూ ఉండరు. ఒంటరిగా ఈ జీవుడు తన కర్మ ఫలాలను దేహము ద్వారా అనుభవిస్తూనే ఉంటాడు. సమాజం మీ యొక్క అజ్ఞానాన్ని పంచుకుంది, మీ వస్త్రాలని పంచుకుంది, మీ భోజనాన్ని పంచుకుంది, మీతో పాటు వాహనములో ఇతరత్ర తిరగడానికి స్థలాన్ని పంచుకుంటుంది. కానీ మీరు ఆ వ్యవహారములో చేసిన అధర్మాన్ని మాత్రం చివరికి మీ భర్త కూడా పంచుకోడు. అది నీవే నీ దేహము ద్వారా అనుభవించవలసి ఉంటుంది. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఓ మానవ, నీవు నిత్య జీవితములో చేస్తున్న కర్మల వెనుక ఆలోచించి చెయ్యు. ఒకరిని పొగిడే ముందు, ఒకరిని నిందించే ముందు జాగ్రత్తగా ఈ వాక్కుని ఉపయోగించు. తొందరపడి ఒకరిని నిందించడము, ఒకరిని పొగడము ఇవేవీ చెయ్యకు. నీలో చూసుకో. సమాజంలో ఎవరు ఎలా ఉన్నారు అన్న పరిశీలించే ముందు నీ దేహములో నీవు ఎలా ఉన్నావో చూసుకో. ఏమంటున్నాడు? దుఃఖానుశయో ద్వేష. మనమందరము కూడా దుఃఖాన్ని ఇష్టపడం. మనకు దుఃఖం లభించిందంటే మనకి క్రోధం పెరిగిపోతుంది. దుఃఖంని ఎదురుగా మనకి దుఃఖం వచ్చింది అంటే అది నేను ఎందుకు అనుభవించాలన్న క్రోధం వచ్చేస్తుంది. ఆ క్రోధము ద్వేషముగా మారిపోతుంది. అందుకనే మనము జీవితములో దుఃఖమును కూడా సహించే శక్తిని పెంచుకోవాలి. ఆ దుఃఖానికి ఏదో ఒక రోజు నేనే కారణమని తెలుసుకోగలగాలి. మనం ప్రతిసారి వింటున్నా, సమాజము నుండి వస్తున్నటువంటి మాటలకు మీరు ప్రభావితులవుతే పరమాత్ముని మీరు అడగాల్సి వస్తుంది. నేను ఈ బాధ నుండి రక్షింపబడాలి అంటే నీ సహాయం చెయ్యు అని. ఎప్పుడు మనం సమాజము నుంచి ఇతరులు అన్న మాటలకి ప్రభావితులమై దుఃఖింపబడితే ఆ మనస్సులో కలిగిన వికారాన్ని తొలగించుకోవడానికి పరమాత్ముని మనం ప్రార్థించవలసి వస్తుంది. కానీ మన ప్రారబ్ధానుకూలముగా ఎప్పుడైనా భయంకరమైన దుఃఖము పరమాత్మని యొక్క న్యాయాధీశత్వంలో లభిస్తే ఆ దుఃఖాన్ని ఓదార్చడం, మీరు ఆహ్వానించకపోయినా, మీరు అతని సహాయము కోరకపోయినా పరమాత్ముడు దాన్ని ఓదారుస్తాడు. ఈ సూక్ష్మత్వాన్ని గమనించుకోండి. ఈ రెండు విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఇంద్రియ సామర్థ్యము లేక, మానసిక సామర్థ్యము లేక సమాజము నుండి వస్తున్నటువంటి అజ్ఞానానికి మీరు ప్రభావితులవుతే, అప్పుడు మీ మనసు కలత చెందితే, మీ మనసు దుఃఖముతో నిండిపోతే పరమాత్మునితో సహాయం మీరు స్వయముగా కోరుకోవాలి. కానీ ప్రారబ్ధములో కలిగిన దుఃఖము పరమాత్ముని ద్వారా లభింపబడితే ఆ దుఃఖాన్ని ఇచ్చి వెంటనే ఆ దుఃఖానికి సంబంధించిన శక్తిని పరమాత్ముడిస్తాడు. ఇది పరమాత్ముని యొక్క న్యాయాధీశత్వం, దయాగుణం. అందుకనే దుఃఖములు వచ్చినప్పుడు క్రోధానికి లోనవ్వకండి. ఆ క్రోధము ద్వేష భావనని పెంచుతుంది. ఆ ద్వేషముతో మనం ఏం చేస్తాం? వీళ్ళు నా దుఃఖానికి కారణమయ్యారు, వీళ్ళు నా మార్గానికి అడ్డుగా ఉన్నారని ద్వేషించుకుంటూ వెళ్ళిపోతాం. నూతనంగా మళ్ళీ కర్మలు యాడ్ అవుతాయి. ఇక ముక్తి ఎక్కడొస్తుంది? అందుకనే ఆధ్యాత్మిక మార్గములో మనమందరము ఎరుకగా ఉండాలి.
ఎప్పుడు మేలుకొని ఉండాలి. సభలోకి వెళ్ళాలి, శుభకార్యాలకి వెళ్ళాలి, మిత్రమండలి దగ్గరికి వెళ్ళాలి, కానీ సామాన్య స్థితిలో ఉండకూడదు. అంతర్గతంగా ఎరుకతో ఉండాలి. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, ఎలా ఉండాలి. ఇక్కడ నేను వాక్కుని వదులుకోవద్దు, మనస్సుని వదులుకోవద్దు. నేను చాలా సాక్షిభూతంగా ఉండాలి. చిరునవ్వు నవ్వుకోండి, నృత్యం చేసుకోండి, ఏమి అబ్జెక్షన్ లేదు. భజనకి, కీర్తనకి, నృత్యాలకి, జోకులకి, ఆ సంతోషమైన వాతావరణములో ఉండండి. కానీ గుడ్డిగా ఉండకండి, ఎరుకతో ఉండండి, మేలుకొని ఉండండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే అది చాలా జాగ్రత్తగా, మళ్ళీ ఇతరులు దాన్ని పట్టుకొని నన్ను ప్రశ్నించకూడదు. చాలా నవ్విస్తాను, నేను నవ్విస్తాను, ఈ వాతావరణంలో అలాగే ఉంటాను. కానీ అంతర్గతముగా ఒక జాగరూకతతో ఉండండి. నృత్యం చేస్తున్నారా, చెయ్యండి, దాన్ని వ్యసనముగా మార్చుకోకండి. సంగీతం ఉందా, ఆస్వాదించండి, కానీ అది కూడా వ్యసనం కాకూడదు. ఎక్కడ ఉన్నా ఎరుకతతో ఉండండి. ధ్యానములో, జపస్థితిలో, సమాధి స్థితిలో ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు ఎలా ఉంటాయో ఆ స్థితిలోనే మీరు ఎక్కడికి వెళ్ళినా ఉండండి. అక్కయ్య అది మాకు రావట్లేదంటే ఫంక్షన్స్ కి వెళ్ళకండి. ఎందుకు మళ్ళీ వెళ్ళి అక్కడ నోరు జారుకొని ఒకరిని ఇబ్బంది పెట్టి కర్మఫలం ఎందుకు యాడ్ చేసుకోవడం? మనం ఆ స్థలానికి వెళ్తే ఎరుకతో ఉంటాము, జాగ్రత్తగా ఉంటాము, పాప కర్మలు అంటించుకోము అన్న అవగాహన ఉంటేనే వెళ్ళండి. ఆ స్థితి వచ్చాక వెళ్ళండి. అందుకనే మీరు చూడండి, వివాహాది కార్యాలకు పసిపిల్లలని, బాలబాలికలని స్కూల్ డుమ్మా కొట్టి, గురుకులాల నుంచి డుమ్మాలు కొట్టి తీసుకెళ్లారు. ఎందుకు? వాళ్ళు ఆ దశలో జితేంద్రియత్వాన్ని సంపాదించుకుంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మనం బాల్య దశలో పెరిగినప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనం స్కూల్ డుమ్మా కొట్టి ఒక పెళ్లికి వెళ్తామంటే చాలా కొప్పడేవారు. ఏంటి వాళ్ళని స్కూల్ లేదా, ఏంటి డుమ్మా కొట్టి పెళ్లికి వస్తున్నావా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నావా అని కొప్పడేవారు. ఇప్పుడు మనం అనుకుంటాం వాళ్ళు మనని శాసనంలో పెట్టారు, మన పెంపకమే బాగుంది, మనం మన పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన తల్లిదండ్రులు పిల్లలను విద్యావంతులుగా చేశారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు తల్లిదండ్రులు ఒక గురుకులానికి పంపించారు, ఒక విద్యాలయానికి పంపించారు. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ సామర్థ్యం అంతవరకే ఉండింది. నియమితముగా పాఠశాలకి పంపించాలి లేదా గురుకులానికి పంపించాలి. ఇప్పుడు అక్కడ విద్యార్థికి అభిరుచి తగ్గట్టుగా విద్యను ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాదు, అక్కడున్న గురువులది. ఆ గురువులు విద్యార్థి యొక్క బుద్ధి సామర్థ్యాన్ని బట్టి, అతని అభిమతమును బట్టి ఆ విద్యలో ప్రోత్సాహం ఇవ్వాలి. సంగీతము చక్కగా సరళంగా నేర్చుకోగలిగే అమ్మాయికి గణితం నేర్చుకో, నువ్వు గణితం నేర్చుకోకపోతే మొద్దువి. నృత్యములో చక్కగా నైపుణ్యము గల ఒక విద్యార్థిని నువ్వు సైన్స్ నేర్చుకో, లేకపోతే నువ్వు మొద్దువి అని ఈ ఏదైతే అంకం మనం వేస్తామో అది తల్లిదండ్రులది కాదు, గురువులది. గురువులు విద్యార్థి యొక్క యోగ్యతను బట్టి ఆ దిశలో పంపించాలి. అయితే బాల్య దశలో విద్యార్థికి తెలియదు కనుక గురువు చెప్పాలి, నువ్వు ఈ విద్య నేర్చుకుంటే కొంచెం శ్రమ ఉంటది, ఇది నీకు అభిరుచియే, కానీ ఈ అభిరుచిలో ఉంటే నీవు ముందుకు వెళ్ళాలనుకుంటే దీని క్షేత్రం సీమితం, ఇక్కడ కొంచెం శ్రమిస్తే దీని క్షేత్రం విస్తారము. అలా మనం ఒక 2-3 సార్లు చెప్పిన తర్వాత కూడా విద్యార్థి నాకు క్షేత్రం సీమితమైనా సరే
కానీ నాకు నచ్చిన విద్యలోనే నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే ఇక రాజు కాని, తల్లిదండ్రులు కాని, గురువు కాని, బంధుమిత్రులు కాని, నీకేమైనా పిచ్చా, దీంట్లో ఏమన్నా నీకు అభివృద్ధి ఉందా, ఇలాంటివి ఏవి చెప్పకూడదు. విద్యార్థి యొక్క తన బుద్ధి సామర్థ్యాన్ని మనం ఒక 2-3 సార్లు అవగాహన కలిగించాం, ఇంకతన్ని వెళ్ళిపోమ్మని. కానీ సమాజంలో ఆ వ్యవస్థని మనం అలా కోల్పోయాం. ఈనాడు మనం వివాహాది వివిధ క్షేత్రాలకి వెళ్తాం, అక్కడ జితేంద్రియత్వమే లేదు. సత్సంగానికి వెళ్తే సత్సంగ మాటల్ని నెమరు వేసుకోము. ఒక స్నేహితురాలింటికి వెళ్తే స్నేహితురాలికి సంబంధించిన మాటలు మాట్లాడడం. ఒక బంధుమిత్రులింటికి వెళ్తే ఆ బంధువు గురించి మాట్లాడుకోము. మన అనుభవాన్ని ఇతరుల మీద రుద్దుతాం. ఈరోజు మీరందరూ నన్ను పొగుడుతారు, అమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు అని. కానీ దీని వెనుక నేను చాలా పోరాడి, సమాజము, కుటుంబము స్త్రీ సామర్థ్యాన్ని అంత సరళముగా ముందుకు పోనివ్వదు. వివిధ ప్రశ్నలు వేస్తుంది. అందుకనే ముక్తి మార్గములో వెళ్ళాలి అంటే, ముక్తి లభించాలి అంటే మనం ఎక్కడ కూడా కర్మని అంటించుకోకూడదు. కర్మ చేస్తున్నాం కానీ అది మనకు అంటదు. ఆ విధంగా మన జీవనం ఉండాల్సిందే. మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ ఆ మాటల ద్వారా మళ్ళీ అది మనకు అంటదు. మంచి శుభకార్యాలు చేస్తున్నాం, ఆ కార్యం మనకు అంటడం లేదు. నిమిత్త మాత్రంగా ఉన్నాం, కమలం పువ్వు వలె ఉండవలసి వస్తుంది. ఎవ్వరి రుణమొద్దు మనకి. జన్మనిచ్చిన తల్లి కాని, మెట్టినింటికి వచ్చిన అత్తమామ కాని, బావలు కాని, సమాజము కాని, చెట్లు కాని, వనస్పతులు కాని, నదులు కాని, చంద్రాదులు కానివ్వండి, ఎవ్వరికి మనం రుణం ఉండకూడదు. ఎవ్వరి రుణం మనకొద్దు. ధనికులం అవ్వాలని పుట్టినింటికి వెళ్ళి పైసలు తెచ్చుకోవడం వద్దు. ధనికులుగా ఉండకపోయినా పర్వాలేదు, జ్ఞానవంతులుగా ఉందాం, కర్మవంతులుగా ఉందాం. కానీ కర్మను అంటించుకోకుండా ఉండాలి. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఏదైనా తెల్ల చీర కట్టుకున్నారు, కొత్త చీర కట్టుకున్నారు, లేదా మంచి కొత్తది విలువైన పర్స్ తీసుకున్నారు. నిజంగా చెప్పండి, మీరు వాహనములో గాని ఎక్కడైనా ఎవరింటికన్నా వెళ్తే కూర్చునే ముందు ఏం చేస్తారు? లైట్ కలర్ చీర కట్టారు, ఆ రోజు మీరు ఎక్కడైనా కూర్చోవాలంటే ఏం చేస్తారు? ఏం మౌనంగా ఉన్నారు, ఆలోచిస్తున్నారా? మనకు అనువుగా ఉన్న చోట ఆ శారీ ఇదవకుండా చూసుకొని కూర్చుంటాం. అంటే కూర్చునే ముందు అక్కడ ఏమీ లేకుండా శుభ్రంగా ఉందా లేదా అనేది చూసుకుంటామేమో ఫస్ట్. అలా చూసుకునే కూర్చుంటారు. అదే కొంచెం డార్క్ కలర్ ఉంది, పర్వాలేదు వాష్ చేస్తే పోతది అన్నప్పుడు ఆ మట్టి ఉన్నా పర్లేదులే ఇట్లా అని దులిపేసుకొని కూర్చుంటాం అప్పుడు. మరి ఈ మానవ జన్మ కూడా తెల్లటి శ్రేష్టమైన లేత రంగులో ఉన్న దేహం. ఇది క్రిమి కీటకాదుల యందు ఉన్న దేహం కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఏదంటే అలా నింపుకోవడానికి. ఇది ఎంత శ్రేష్టమైన వస్త్రం. ఒక 10, 20, 30 వేలు పెట్టిన వస్త్రాన్ని కొని ధరిస్తేనే అది లేత రంగు ఉంది, దాన్ని డ్రై వాష్ ఇచ్చినా కూడా డ్యామేజ్ అవుతుందని తెలిస్తే మీరు కూర్చోవడానికి 100 సార్లు ఆలోచించి జాగ్రత్త పడి చివరికి పర్సుల నుండి ఒక కర్చీఫ్ తీసి ఆ కుర్చీ మీద వేసుకొని ఎంతో భయపడుతూ కూర్చుంటారే, ఆ వస్త్రం పాడవుతుంది అని. మరి ఈ దేహం విలువైనది కాదా? ఇది డ్రై క్లీన్ చేస్తే పోయేది కాదు ఆత్మ మాలిన్యాలు. దీన్ని శుద్ధ ఉపాసన చేస్తేనే పోతవే. ఎన్నిసార్లు చేస్తారు, ఎన్నిసార్లు కడుక్కుంటారు? కడుక్కోవడంలోనే ఉంటే మరి ముందుకేలా పరమాత్మని ఆనందానికి అర్హత ఎప్పుడు సంపాదించుకుంటా? అతనేమో ఆత్మ శుద్ధమైన రోజు నువ్వు ప్రయత్నం చెయ్యకు, నేనే ఇస్తాను నా ప్రకాశం అంటాడు. శాస్త్రాలేమో ఆత్మను శుద్ధి చేసుకో అంటున్నవి. మరి మనం ప్రతిరోజు ఒక దిక్కేమో ఉదయం లేసి అగ్నిహోత్రం చేసి వేదాధ్యయనం చేసి పుస్తకం చదివి జపం చేసుకొని ప్రాణాయామం చేసుకొని శుద్ధి చేసుకుంటున్నాం.
మళ్ళీ బంధువుల ఇంటికెళ్ళి మనకు తెలియకుండానే మాట్లాడేస్తున్నాం, మనకు తెలియకుండానే అవునంటున్నాం, మనకు తెలియకుండానే జడ్జిమెంట్ ఇస్తున్నాం, ఈ మురికంతా తెచ్చుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడు గడుక్కుందాం? ఆయువేమో ఎక్కువ ఉందా? ఎంత తక్కువ ఉంది? బాధ్యతలు ఎంత ఉన్నవి? కుటుంబాన్ని చూసుకోవాలి, శరీరాన్ని చూసుకోవాలి, సమాజాన్ని చూసుకోవాలి, ఎవరికి రుణం లేకుండా చూసుకోవాలి. శరీర విలువనేమో చాలా అద్భుతమైనది, అరుదుగా లభించింది. మీరు ఆలోచించుకోండి. అంటే నాకైతే సింగిల్ పీస్ కలర్ చాలా ఇష్టం. నాకు సేమ్ ఒక నలుగురు ధరించారు అంటే కొంచెం మనసుకి అంతగా నచ్చదు. అందుకే నేను ఎక్కువ కాటన్ సారీస్ లైక్ చేస్తా. అది నా వ్యక్తిగతం. నేను ధరించిన చీరని అన్య వృత్తి వాళ్ళు ధరిస్తే నాకు కొంచెం ఏంటి, నేను విలువైన మార్గంలో ఉన్నాను కదా, విలువైన ఆలోచనలతో ఉన్నాను, నేను విలువైన వస్త్రం ధరించాలి కదా, సామాన్య వస్త్రం ఎలా ధరించాను, అది మీరు దాన్ని ఎలా తీసుకున్నా సరే నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను. ఎవరితో పోలిస్తే నా మనసుకి బాధగా ఉంటుంది అని నేను చాలా జాగ్రత్తగా పడతాను. నా శరీరానికి నేను కాటన్ వస్త్రమే ఇష్టపడతాను, సింగిల్ కలర్ ఇష్టపడతాను. నేను ఈ ప్రపంచంలో నాకు పరమాత్ముడు ఈ దేహాన్ని ఎంతో సాధన చేస్తే, ఎంతో పుణ్యకర్మలు చేస్తే ఈ దేహం ఇచ్చాడు పరమాత్ముడు. ఆ దేహములో ఎలా ఉండాలో ఋషి ప్రణీత సిద్ధాంతానికి అనుకూలముగా మనం ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే దుఃఖాలు తగ్గుతాయి. దుఃఖాలకి కారణం ఏమన్నాడు? కర్మలు అన్నాడు. కర్మలు ఎలా చేస్తున్నాం? మనస్సుతో చేస్తున్నాం, వాక్కుతో చేస్తున్నాం, ఇంద్రియాలతో చేస్తున్నాం, శరీరంతో చేస్తున్నాం. అందుకే చేసిన వాటి గురించి అనుభవించడానికి సిద్ధమవ్వు, కానీ చేయబోతున్న దానికి ధైర్యంగా నిలబడు అంది శాస్త్రం. ద్వేషించకు. ఒకవేళ నువ్వు ద్వేషిస్తే నిన్ను నీవు ద్వేషించుకో. మానవ జన్మ లభించిన తర్వాత, వేద జ్ఞానాన్ని పిపాస రసము త్రాగిన తర్వాత, ఆ రసాన్ని త్రాగి శక్తినంతా కూడా శరీరంలో నింపుకున్న తర్వాత కూడా నువ్వు సామాన్య మానవుడి వలె నీ జీవన విధానం ఉంది అంటే నిన్ను నీవు ద్వేషించుకో. కానీ ఇతరులను ద్వేషించడం ఆపివేసేయి. ద్వేషము అనే గుణం చాలా సహజముగా ఆ పదం మంచిదే. మనలో ఉన్న అవగుణాల పట్ల ద్వేష భావన ఉండాలి. ఇతరులకు లభించే సౌకర్యాల పట్ల మనకు ద్వేష భావన ఉండకూడదు. ఆ స్థితిని మనం జాగ్రత్తగా సంపాదించుకోవాలి. మానవ జన్మని ఎంత వీలవుతే అంత అనుభవించాం. 70 ఏళ్ళున్నాం, 80 ఏళ్ళున్నాం, మాకు ఇంత వయసు వచ్చిందండి. శరీరముకున్న వయసుతో మన ఉనికిని మనం చూసుకోవద్దు. పరమాత్ముడు అనే గురువు ఉన్నాడు. ఆ గురువు ఏదైతే ఈ దేహానికి చెయ్యవలసిన కర్తవ్యాలు చెప్పాడో అవి సక్రమముగా చేస్తున్నామా, అందులో ఎంత ఆయువు ఉంది అక్కడ పోల్చుకోండి. తోబుట్టువులతో, బంధుమిత్రులతో, మీ గురువుతో, మీ అనుయాయులతో. నేను గత 3 సంవత్సరాల నుండి ఇన్ని శ్రేష్టమైన కర్మలు చేసుకున్నాను, ఇంత సాధన చేశాను, చక్కగా వర్ణించుకోండి. అందులో మీరు ముదిరిపోండి. శరీరం ఆయువుతో ముదిరి మనని మనం అజ్ఞానం వైపు తీసుకెళ్ళకండి. ద్వేషించకండి. ద్వేష భావనని మన వైపు, మన లోపల ఉన్న అవగుణాల పట్ల ఉపయోగించుకొని, అది మనకు ఇష్టమైతే, అలసిపోయాను నేను ఈ దేహాదుల యందు ఉంటూ పునః వివిధ యోనులోకి వెళ్ళడం, రావడం, వ్యాధులని అనుభవించడం, మళ్ళీ వాటి కోసం చికిత్స చేయించుకోవడం, చికిత్స చేయాలంటే డబ్బులు సంపాదించడం, ఇదంతా అలసిపోయాను. దీనికి ఏదైనా మార్గం ఉందా అంటే అది ఆధ్యాత్మిక మార్గం ఉంది. ఆ ఆధ్యాత్మిక మార్గములో నువ్వు లౌకిక మార్గములో ఉన్న వ్యక్తి కంటే చాలా విభిన్నగా ఆలోచించాల్సి వస్తుంది. విభిన్న
స్థితిలో ఉండాల్సి వస్తుంది, విభిన్నంగా జీవనాన్ని కొనసాగించుకోవాల్సి వస్తుందని చెప్తూ ఈ సూత్రాన్ని మనం ఇక్కడ ఆపేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.